నరసాపురంలో రఘురామకృష్ణంరాజు క్రిందటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలవటం, ఆ సీటు ఈ దఫా మళ్ళీ తను తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి తరపున పోటీ చేస్తానని ప్రకటించడం, అక్కడ సరైనటువంటి ప్రత్యర్థి ఎవరని జగన్ చూస్తున్నాడు. అందులో అప్పుడే అసలు రఘురామకృష్ణరాజు గెలిచిన అతి తక్కువ టైంలోనే గతంలో అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ తరపున గెలిచినటువంటి గోకరాజు, గంగరాజు వాళ్ళ కుటుంబం వాళ్ళని చేర్చుకోవడం, ఆ రంగరాజుకి ఇప్పుడు టికెట్ ఇస్తారని ఒకవైపున ఉంటే, మరొక వైపు కృష్ణరాజు గారి సతీమణి పేరు వినబడుతోంది. అయితే కృష్ణరాజు గారి సతీమణి పోటీ చేయనంటోందని, మరొక వైపును చూస్తే ఇటు గోకరాజు, గంగరాజు కుటుంబం కూడా నిరాసక్తంగా ఉందన్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఒక మహిళ తెర మీదకి వచ్చింది. శ్వేతా వర్మ అనేటువంటి ప్రస్తుతం అంటే అదే ప్రాంతానికి సంబంధించినటువంటి కుటుంబమే, కాకపోతే విదేశాల్లో వ్యాపారాలు ఉన్నటువంటి ఒక మహిళ, క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ. ఇక్కడ ఈయన కూడా క్షత్రియ సామాజిక వర్గమే టచ్ చేస్తున్నారు కాబట్టి ఆ పాయింట్ ఆవిడ పేరు ప్రధానంగా చర్చలోకి వచ్చి, నరసాపురంలో ప్రసాదరాజు, ఆచంట్లో రంగనాథరాజు, ఉండిలో పివిఎల్ నరసింహరాజుకి అవకాశం ఉన్న నేపథ్యంలో మహిళని అక్కడ ఒక మహిళ అయితే ట్రై చేస్తుంది. మిథున్ రెడ్డిని కూడా కలిశారట. ప్రస్తుతం మనం బాక్స్లో చూస్తున్నటువంటి ఆమె శ్వేతా వర్మ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి పరిస్థితుల్లో ఈమె ట్రై చేస్తున్నారన్నటువంటి మాట వినబడుతోంది. క్షత్రియ ఓట్ బ్యాంక్ కూడా చిల్లి పెట్టగలిగినటువంటి కాన్సెప్ట్ ఉంది ఆవిడ దగ్గర అన్నటువంటి పేరుతో ప్రస్తుతం అయితే మిథున్ రెడ్డిని కలిశారు మొన్న. మరి బలమైనటువంటి అభ్యర్థిగా ఈమెని ఫీల్ అవుతారా లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా అనేది తేలాల్సి ఉంది.